పుష్ప, ట్రిపుల్ ఆర్, బాహుబలితో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్లో బాగానే పాగవేశారు. దాంతో ఎలాగైనా టాలీవుడ్లో తమ సత్తా చాటాలని బాలీవుడ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. సౌత్లో పట్టు సాధించేందుకు బాలీవుడ్ స్టార్స్ హంగామా ఆరంభమైంది. పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రతో అలాంటి ప్రయత్నంలో తలమునకలై ఉన్నాడు రణ్బీర్ కపూర్. తెలుగులో ఈ చిత్రాన్ని బ్రహ్మాస్త్రం పేరుతో రాజమౌళి రిలీజ్ చేస్తున్నాడు. రణ్బీర్ కపూర్తో కలిసి బ్రహ్మాస్త్రం ఫస్ట్ ప్రమోషన్ ని వైజాగ్లో నిర్వహించాడు రాజమౌళి. ఆ షూటింగ్లో ఈ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రహ్మాస్త్రని మొదట రాజమౌళి తండ్రి రచయిత విజేంద్ర ప్రసాద్కి చూపించారట. మొదట తనకెందుకు చూపించలేదని రాజమౌళి ప్రశ్నించాడు. దాంతో మీ నుంచి మీ తండ్రిని దొంగిలిద్దామని అంటూ అయాన్ ముఖర్జీ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. మరొక విశేషం ఏంటంటే బ్రహ్మాస్త్ర సినిమాని చూసిన విజయేంద్ర ప్రసాద్ కొన్ని మార్పులు సూచించారట. ఆ ప్రకారం కొంత రీషూట్ చేసినట్లుగా రణ్బీర్ కపూర్ వైజాగ్ మీటింగ్లో వెల్లడించాడు. బ్రహ్మాస్త్ర హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లోనూ సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. రాజమౌళి టీంలోని విజయేంద్ర ప్రసాద్ చేసిన రిపేర్లతో బ్రహ్మాస్త్రం ఫలిస్తుందేమో చూడాలి మరి.